నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జాతీయ రహదారిపై బీజేపీ ర్యాలీ. లింగాపూర్ రోడ్డు సమస్యను పరిష్కరించాలనే డిమాండ్. కొత్త చెరువు మండలంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పర్యటన. స్థానికుల వద్ద నుంచి వినతుల స్వీకరణ. తాడేపల్లి సచివాలయంలో ఎమ్మెల్సీగా రాచమల్లు ప్రమాణం. అభినందించిన వైసీపీ నేతలు. శాపంగా పరిణమించిన రహదారుల లేమి సమస్య. అరకులోయలో గర్భవతిని డోలీలో తరలించిన గిరిజనులు. జనగామలో ఘనంగా జయశంకర్ వర్ధంతి. ఆయన బాటలో నడవాలని వక్తల పిలుపు. ఇక డీటెయిల్ చూస్తే పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కొత్త చెరువు మండలంలో పర్యటించారు. నారేపల్లి, మైలసముద్రం, కేశాపురం, కొడపగానిపల్లి గ్రామాలలో ఆయన పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వేదికల వద్ద గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. వాటి ద్వారా ప్రజల వద్దకే పాలనను తెచ్చారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉచితంగా వైద్యం అందించడం ద్వారా అందరి హృదయాల్లో నిలిచారంటూ కొనియాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల టీకాలు 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్నటువంటి తల్లులు అందరికీ కూడా ఎవరూ మిస్ కాకుండా, అనుమానాలు పెట్టుకోకుండా అందరూ కూడా టీకాలు వేయించుకోండి. 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు 45 6 అడుగుల దూరం మెయింటైన్ చేయండి. అందరూ సామాజిక దూరం పాటించాలి. దూరం కూడా చూడండి సార్. బోర్డు ఎప్పించడానికి అవకాశం కల్పించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకున్న పక్షానే మన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 450 గ్రామాల్లో వాటా చట్టాన్ని తప్పించడం జరిగింది. నా రైతు సోదరులందరికీ ఉచితంగా బోర్లు ఎప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. గ్రామంలో సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మండల కేంద్రానికి పోకోకుండా గ్రామంలోనే గ్రామ సచివాలయం, రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు, అదేవిధంగా ఏదైనా మనకు వైద్యానికి సంబంధించి ఏదైనా అవసరం వస్తే వెల్నెస్ సెంటర్ అని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని సకల సదుపాయాలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీసులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవ చేసే దానికోసం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా పనిచేస్తా ఉన్నారు. పెంపొందించడానికి, వ్యవసాయ పంటలు పెంపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి
నారేపల్లిలోని సచివాలయంలో నూతన ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ కార్యక్రమంలో Member of Andhra Pradesh Legislative Council swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the convention of the House. That I will uphold the sovereignty and integrity of India and that I will take జనగామ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు నరసింహాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరసింహాచారి మాట్లాడుతూ జయశంకర్ బాటలో అందరూ నడవాలన్నారు. ఈరోజు జయశంకర్ సారు 10వ వర్ధంతి సందర్భంగా వచ్చేసిన మా విశ్వకర్మ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ మా జాతిలో విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ. వారి ఆశయాలు, వారి సాధన ఇంకా అంతేకాదు, ఇక్కడ తెలంగాణ సాయుధంలో వారు ముఖ్య పాత్ర వహించి తెలంగాణ తీసుకొచ్చిన జయశంకర్ గారికి వారి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అయ్యా కేసీఆర్ గారు, మీరు మా జయశంకర్ సారు వారు చేసిన సిద్ధాంతాలే వారి ప్రకారమే మీరు తెలంగాణ ఏర్పాటు చేశారు. వారు ఎందుకోసమని మా జాతి కూడా మేలు కలగాలంటే మీరు మా జయశంకర్ సిద్ధాంతం ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జాతి మేలు కలపాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎక్కడైనా జయశంకర్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని, తర్వాత తాగిబండ మీద కూడా శ్రీకాంత్ సార్ విగ్రహం ప్లస్ జయశంకర్ సార్ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటూ జై విశ్వకర్మ. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పాటు కొత్తపల్లిలో పిఎస్సి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు, రోడ్లు, పంచాయతీ సమస్యలపై అధికారులతో చర్చించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని షా గార్డెన్లో 199 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వైకుంఠధామం కొత్తగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. దీనికి సభా చేస్తూ సర్పంచ్ గారు, ఎంపీ గారు, జస్టిస్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీసీ గారు, కృష్ణాచార్య గారు, గ్రామ పెద్దలందరికీ, మండల స్థాయి నాయకులందరినీ కూడా సర్పంచ సంఘం ప్రెసిడెంట్ వీరారెడ్డి గారు, ఎంపీసీల సంఘం మండల నాయకులు వెంకటయ్య గారు, పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సలీం గారు, వీరారెడ్డి గారు, సీనియర్ చైర్మన్ జగదీష్ గారు, ఇంకా వైసీపీ గారు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, కొమ్ము గ్రామ పెద్దలందరికీ కూడా పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అధికారులు ఉన్నారు, వారు ఎంపీఓ స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా
పట్టణాలు పల్లెలు అంతా కూడా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాడు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టాడు. ఈ పల్లె ప్రగతి అనేది గ్రామంలో అవసరం ఉన్న అన్ని. ఆదిలాబాద్ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిర్వహించారు. జిల్లా శాఖ అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తదితరులు ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం యోగా చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వేల సంవత్సరాల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ఆయుధం యోగా. నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా కూడా జరుపుకునే తీరుగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యోగా విద్యను ప్రపంచానికి అందించాలన్న ఆలోచనతోని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఒప్పించి ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా రోగనిరోధక శక్తి దేనివల్ల వస్తున్నది, ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలి అని ప్రపంచమంతా కూడా అల్లాడుతున్నటువంటి తరుణంలో ఈ యోగా కరోనాని దూరం చేయడానికి చాలా ఉపయోగపడ్డదని ప్రపంచంలోని మేధావులంతా కూడా మాట్లాడినటువంటి సంగతి మనమంతా కూడా చూసాం. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, యోగాని మనమంతరం కూడా ప్రతిరోజు చేసుకుందాం, మన ఆరోగ్యాల్ని మనమంతా కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జిల్లా ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అయోధ్య నగర్లో నూతనంగా నిర్మించిన గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నేత విశాల్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అచ్చిబాబు, శరభయ్య, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, సురేష్, అరుణ్, మల్లేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకు స్వయం కృషి టీం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే చేయగలిస్తేనే ఏదైనా పని సాధ్యం. కాబట్టి మీలాంటి వారు చేయుతనివ్వడం మన బస్తీని కానీ, మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ, మన తిరుపతమ్మ ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎలా గుడి కట్టుకున్నాం కాబట్టి పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో సుప్రభాతం ఒకటి మొదలు పెట్టుకుంటే మనం చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు పిల్లలకు కూడా ఒక
టీం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే చేయి చేయగలిస్తేనే ఏదైనా పని సాధ్యం కాబట్టి మీలాంటి వారు చేయుతనివ్వడం మన బస్తీని కానీ మన కొద్దిలాపూర్ ఇక రహదారులు లేమి సమస్య విశాఖ ఏజెన్సీ వాసులకు శాపంగా మారింది. అరకు నియోజకవర్గ పరిధిలోని పట్టం గ్రామానికి చెందిన సంధ్య బస్కీ పంచాయతీ కొంత్రాయిగూడ గ్రామంలో పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో నొప్పులు రావడంతో అనేక ఇబ్బందులు పడింది. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించడం అక్కడి వారికి తలకు మించిన పనైంది. డోలీ సాయంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని గిరిజన సంఘం నేత బాబురావు డిమాండ్ చేశారు. లింగాపూర్ రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బ్రహ్మానంద్ మాట్లాడుతూ లింగాపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వానాకాలంలో ప్రజలు నానా యాతనకు గురవుతున్నారన్నారు. ఈ కారణంగా ఎంతోమంది గర్భిణులు రహదారిపైనే ప్రసవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భారత్, పిఎస్సిఎస్ చైర్మన్ సంజీవ్, లింగాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు. గుడియాత్తూర్ మండల్ లింగాపూర్ గ్రామానికి వెళ్ళాలంటే వర్షాకాలం వచ్చిందంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజలు అక్కడి నుంచి గుడియాత్తూర్ రావాలన్నా, గుడియాత్తూర్ ప్రజలు లింగాపూర్ పోవాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారో సాక్షాత్తు మేము చూస్తున్నాం. ఇక్కడ అక్కడి ప్రజలు, అక్కడి పిల్లలు స్కూల్కు రావాలన్నా వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు పోవు, అంబులెన్స్ పోవు, చివరికి ప్రెగ్నెంట్ లేడీసు అక్కడ రోడ్ల మీద డెలివరీ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ లింగాపూర్ గ్రామానికి ఒకవేళ రోడ్డు శాంక్షన్ చేయకపోతే 3 నెలల తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు మేము కూర్చోవడం జరుగుతున్నాయి ఇదే హైవే మీద. తర్వాత అదే రోజు మేము మా పదవులకు కూడా రాజీనామా ఇస్తామని ఈరోజు మేము హెచ్చరించడం జరుగుతున్నది. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రోడ్డును వెంటనే మంజూరు చేసి ఈ బీటీ రోడ్ మంజూరు చేసి ఆ లింగాపూర్ వాళ్ళను ఆదుకోవాలని మేము ఇక్కడ కోరుకుంటాం. గుడియాత్తూర్ మండల్. ముఖ్యాంశాలు మరోసారి. ఆదిలాబాద్ జాతీయ రహదారిపై బీజేపీ ర్యాలీ, లింగాపూర్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్. కొత్త చెరువు మండలంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పర్యటన, స్థానికుల వద్ద నుంచి వినతుల స్వీకరణ. తాడేపల్లి సచివాలయంలో ఎమ్మెల్సీగా రాచమల్లు ప్రమాణం, అభినందించిన వైసీపీ నేతలు. శాపంగా పరిణమించిన రహదారుల లేమి సమస్య, అరకులోయలో గర్భవతిని డోలీలో తరలించిన గిరిజనులు. జనగామలో ఘనంగా జయశంకర్ వర్ధంతి, ఆయన బాటలో నడవాలని భక్తుల పిలుపు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.